ఆయన గూఢాచారి సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్గా పనిచేసి అదే దేశానికి అధ్యక్షుడయ్యారు. తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతూ ఏకఛత్రాధిపత్యం చేస్తున్న ఆయన తాజా ఎన్నికల్లో మరోసారి విజయ ఢంకాను మోగించారు. ఆయనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రికార్డ్ స్థాయిలో 5వ రష్యా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అయ్యారు వ్లాదిమిర్ పుతిన్. అధ్యక్ష ఎన్నికల్లో 87% ఓట్లతో ఘన విజయం సాధించారు ఆయన. 2012 నుంచి రష్యా అధ్యక్షుడిగా ఉన్న పుతిన్ మరో 6 ఏళ్లు ఇదే హోదాలో కొనసాగనున్నారు. రష్యాలో 3 రోజుల పాటు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 74.22% ఓటింగ్ నమోదైంది. అందులో 87% ఓట్లు పుతిన్ కు పోలయ్యాయని ప్రకటించింది ఎన్నికల సంఘం. ఉక్రెయిన్తో యుద్ధం, విపక్ష నేత నావల్నీ అనుమానాస్పద మరణం, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఈ ఎన్నికల్లో పుతిన్ కు వ్యతిరేకంగా మారుతాయని అంతా భావించారు. కానీ ఓటింగ్ లో అది ఎక్కడా కనిపించలేదు. మెజారిటీ రష్యన్లు పుతిన్ కే జై కొట్టడంతో రికార్డు స్థాయిలో 5వ అధ్యక్ష పీఠాన్ని అందుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం తర్వాత పుతిన్ చేసిన స్టేట్మెంట్స్ సంచలనంగా మారాయి. 3వ ప్రపంచ యుద్ధం అడుగు దూరంలోనే ఉందని హెచ్చరించారు. నాటో కూటమి రష్యా మధ్య ఘర్షణ తలెత్తితే అది వరల్డ్ వార్ కు దారి తీస్తుందని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు దివంగత విపక్ష నేత నావల్నీ మృతిపైన తొలిసారి స్పందించారు పుతిన్. చనిపోవడానికి కొద్ది రోజుల ముందే అతడిని విడుదల చేసే అంశంపై చర్చించామన్నారు. దురదృష్టవశాత్తు జైల్లో ఉన్నప్పుడే నావల్నీ చనిపోయాడంటూ సానుభూతి ప్రకటించారు. రష్యా అంటే పుతిన్, పుతిన్ అంటే రష్యా అనిపించేలా తనదైన ముద్ర వేసిన వ్లాదిమిర్ తొలుత ఓ గూఢాచారి. రష్యా గూఢాచారి సంస్థ కేజీపీలో సీక్రెట్ ఏజెంట్. అందుకే పుతిన్ నడక, బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. 1975లో కేజీపీలో చేరిన పుతిన్ గూఢచర్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రష్యాలోనే ఎదురులేని నాయకుడిగా ఎదిగారు. 1991లో రాజకీయాల్లోకి ప్రవేశించిన పుతిన్ 1999లో తొలిసారి రష్యా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన వయస్సు 46 ఏళ్లు. 1999 నుంచి 2000 మధ్య కొన్నాళ్ళు తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేసిన పుతిన్ 2000, 2004లో అధ్యక్ష ఎన్నికల్లో వరుస విజయాలతో రష్యాపై పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. రాజ్యాంగం ప్రకారం వరుసగా 3వ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం లేకపోవడంతో 2008లో మళ్లీ ప్రధాని పదవి చేపట్టారు పుతిన్. ఈ సమయంలోనే అధ్యక్ష పదవీ కాలాన్ని 6 ఏళ్లకు పెంచుతూ రాజ్యాంగ సవరణ చేశారు. మళ్లీ 2012లో మరోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన పుతిన్ 2018లో 4వ ఎన్నికయ్యారు. జీవితకాలం రష్యా అధ్యక్ష హోదాపై కన్నేసిన పుతిన్ 2020లో కీలక రాజ్యాంగ సవరణ చేపట్టారు. ప్రధాని అధ్యక్ష హోదాలో గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్నారు వ్లాదిమిర్ పుతిన్. తాజా గెలుపుతో మరో 6 ఏళ్లు పాలించేందుకు సిద్ధమయ్యారు. ఈ పదవీ కాలం పూర్తయితే 29 ఏళ్లు సోవియట్లు పాలించిన జోసెఫ్ స్టాలిన్ను అధిగమిస్తారు పుతిన్. 200 ఏళ్లలో సుదీర్ఘకాలం రష్యాను పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అమెరికా ఆధిపత్యాన్ని, నాటో కూటమి విస్తరణను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న ఆయన ఇప్పటికే ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్నారు. రష్యాతో పెట్టుకుంటే 3వ ప్రపంచ యుద్ధమేనంటూ హెచ్చరికలు చేస్తున్నారు. అణ్వస్త్ర బలాన్ని పెంచుకుంటూ అగ్రరాజ్యాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు పుతిన్. అయితే భారత్ కు మాత్రం పుతిన్ మంచి మిత్రుడు. ప్రధాని మోదీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందని అనేకసార్లు స్పష్టం చేశాయి 2 దేశాలు. కాబట్టి రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ ఘన విజయాన్ని భారత్ స్వాగతిస్తున్నట్టున్నాయి విదేశాంగ వర్గాలు.